ఇచ్చేసి పేదవాళ్ళకి ఇచ్చేసి నాతో వెంబడించమన్నాడు. అయితే మా యవనస్తుడు ఎంతో తన యొక్క జీవితాన్ని పరిశుద్ధపరచుకొని జీవిస్తూ ఉన్నప్పుడు ఆ ఆస్తిని అమ్మడానికి తను ఎంత మాత్రం ఒప్పుకోకుండా తన ముఖం తిప్పుకొని పోతూ వచ్చాడు. అదే సమయంలో ప్రభు చెప్తా వచ్చాడు, యేసు ప్రభు చెప్తా వచ్చాడు ఏమనంటే, ఎవరైనా సరే ఆస్తి విషయంలో దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించాలంటే చాలా దుర్లభము. ఒక సూది గజ్జంలో ఒక ఒంటె దూరుతుందా? దూరుది కదా, చిన్నది కదా సూది యొక్క రంధ్రము, ఆ యొక్క హోలు. మళ్ళీ అలాంటి దాంట్లో ఒంటె ఎలా దూరుద్ది? పెద్ద ఆకారం ఉంటుంది కదా, అది ఎలా దూరుద్ది? దూరదు కదా. మరి దేవుని రాజ్యంలోకి నువ్వు నేను ప్రవేశించాలంటే దేవుడికి నీలో నాలో ఇష్టం లేని ఏమైనా ఉన్నాయేమో అది విడిచిపెట్టాలని ప్రభు మనకు తెలియజేస్తూ వస్తున్నాడు. ఆస్తి కదా మనకి ఎవరికి ఇక్కడ ఆస్తి లేదు, మనం అందరం కూడా పేదవాళ్ళమే. మనకి ఏంటి, ఏదైనా లోపం ఉందా? ఎక్కువగా కోపం ఉందా? లేకపోతే ఎక్కువగా ఎవరి పట్ల అసూయ ఉందా? లేకపోతే ద్వేషం ఉందా? లేకపోతే ఎక్కువగా మనం ప్రార్థన చేసుకోవడం లేదా? లేకపోతే ఎక్కువగా దేవుని పట్ల మన ఆలోచనలు తక్కువైపోతున్నాయా? లేకపోతే లోకం వైపు మనం తిరుగుతున్నామా? లోక మనుషులను చూసి మనం ఏదైనా ఆచారాన్ని అనుసరిస్తున్నామా? ఏదో ఒకటి లోపం, దాని వైపు తిరుగుతూనే ప్రభు మనం తెలియజేస్తూ వస్తున్నాం. హల్లెలూయా. ఆ ఆత్మ గురించి చెప్తూ ఉన్నప్పుడు అక్కడ యేసు ప్రభు చెప్తా వచ్చాడు. చూద్దామా? మార్కు సువార్త 10వ అధ్యాయము. మార్కు సువార్త 10వ అధ్యాయము, పేజ్ నెంబర్ 41, పాత నిబంధన. మార్కు సువార్త 10వ అధ్యాయము 28, 29 నేను చదువుతా చూడండి అవన్నీ. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించమని ఆయనతో చెప్పసాగాడు. సమస్తాన్ని విడిచి పేతురు పక్కనే ఉన్నాడు. ఆ అబ్బాయి నడుచుకున్నంతా వింటా వచ్చాడు, ఆజ్ఞలన్నీ వింటా వచ్చాడు. అది సమస్తం అంటే ఏంటి? మన కుటుంబాన్ని, మన అమ్మని, మన నాన్నని, మన యొక్క ఊరిని, మన యొక్క దేశాన్ని, మన యొక్క బంధువుల్ని, మన తోడబుట్టినోళ్ళని అందరినీ వదిలేసి ఏం చెప్పాడంట పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించిదమని ఆయనతో చెప్పసాగాడు. పేతురు ముందుకు వచ్చాడు. పేతురు అనగా మనకి ఏం చెప్పుకుంటాం? మిస్టర్ ఆవేశపరుడు, తొందరగా మాట్లాడేస్తాడు. ఇదిగో నేను సమస్తాన్ని వదిలిపెట్టేశాను అని చెప్పేసి ప్రభు వైపు తిరుగుతా వచ్చాడు. హల్లెలూయా. ఒక యవనస్తుడు ఎంతో యవన కాలంలో తన జీవితాన్ని దేవుడి కొరకు సమర్పించుకోవాలా అనుకున్నటువంటి ఆ యొక్క వ్యక్తి వెనక్కి వెళ్ళిపోయాడు. విద్య లేనివంటి ఈ యొక్క పేతురు దేవుడి మాట వినగానే దేవుడి యొక్క ఆజ్ఞలు చెప్తూ ఉన్నప్పుడు అతను వింటూ ఉన్నప్పుడు తన హృదయం ఎంతో మారిపోయిందంట. హల్లెలూయా. చూద్దాము 119వ కీర్తనలో 9వ వచనం చూసుకుంటే, యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు? నీ వాక్యం బట్టే కదా. దేని చేత అంట? దేవుని యొక్క వాక్యము నీకు నాకు అందిస్తూ ఉన్నప్పుడు నీవు నేను కూడా ఏం చేయాలి? సరి చేసుకుంటా రావాలన్నమాట. మన మనుషులనే బలహీనలం, అందరం నీతిమంతులు కాదని బైబిల్ చెప్తా ఉంది. కానీ కొంచెం హల్లెలూయా దేవునికి ఆత్మతో మనం సరి చేసుకుందామని ప్రభు మనకు తెలియజేస్తూ వస్తున్నాడు. హల్లెలూయా. దేవునితో మన సహసంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు సమూయేలు మొట్టమొదటిగా ఇశ్రాయేలు యొక్క జనాంగం మీదకి ఒక రాజుగా ఉండాలని ప్రార్థించినప్పుడు మన దేవుడు వంటి యెహోవా సౌలు చూపిస్తూ వచ్చాడు. సమూయేలు సౌలు దగ్గరికి వచ్చినప్పుడు, సౌలు నువ్వు ఇశ్రాయేలు మీద రాజుగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడంటే, సౌలు అంటున్నాడండి పర్సనల్గా వచ్చి, నేను ఏ పార్టీ వాడిని, బెన్యామీను యొక్క గోత్రము ఏ పార్టీది, నా కుటుంబం ఏ పార్టీది అని చెప్తున్నటువంటి ఆ యొక్క సౌలే దేవుని దగ్గరికి నడుచుకుంటా దేవుని ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రేమను పొందుకున్న తర్వాత కొన్ని యొక్క దినాలైన తర్వాత కాలం గడుస్తున్న కొద్దీ 7 నిమిషాలు దైవ సేవకుని యొక్క వెయిట్ కొరకు ఉంచలేకపోయాడు. దేవుడు అభిషేకించాల్సిన యొక్క సమయం వచ్చినప్పుడు ఆల్రెడీ సౌలే తమకున్నటువంటి ఆస్తి మొత్తాన్ని
అభిషేకించడం జరిగింది. హల్లెలూయా. అంటే దేవుని యొక్క మాటను ఏం చేశాడు? పక్కన పెట్టేస్తాడు. ఇశ్రాయేలు మీద రాజుగా ఉంటానని చెప్పి 7 గంటలు వేచి ఉన్న ఈ యొక్క సౌలు 7 నిమిషాలు దేవుని మాటకి ఉండలేక పక్కన పెట్టేశాడు. చూడండి, మనం మొదట్లో దేవుని ఎదుగుతున్నప్పుడు చాలా భక్తిగా ఉంటాం, చాలా కన్నీరు కలుస్తూ ఉంటాం, చాలా ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటాం. అయితే రాను ఏమైపోతుందంటే మనం ఇంకా అభివృద్ధి చెందాలని ప్రభు మనకు తెలియజేస్తూ వస్తున్నారు. హల్లెలూయా. ఉదయకాల సమయంలో పాస్టర్ గారు ఆ కుటుంబం నాకు చెప్తా వచ్చింది. ఆ కుటుంబము చాలా ఉన్నతమైన స్థితుల నుంచి ఒక యవనస్తుడు దేవుని నమ్ముకొని ఎంతో దేవుని కొరకు జీవిస్తా వచ్చాడు. తను మ్యారేజ్ విషయంలో అయితే వాళ్ళ యొక్క అమ్మాయి బంధువులు కూడా అందరూ వెలిసెట్టాడు. అలాంటి కుటుంబము దేవుని యొక్క యవనస్తులను అనేక మంది యవనస్తుల్ని ఆ యొక్క కుటుంబంలో ఆదరించబడ్డారు. అనేక మంది యవనస్తులకి ఆ కుటుంబంలో అన్నపానాలు అందుకోవడం జరిగింది. అనేక మంది యవనస్తులు ఆ యొక్క కుటుంబంలో ఆదరణ, ప్రేమ, చదువు అవన్నీ కూడా కొనసాగిస్తూ వచ్చాయి. కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా హీనమైన స్థితిలో ఉంది అని చెప్పాడు సార్. అది చాలా బాధేసింది. దేవుడి కొరకు నిలబడినప్పుడు, సమస్తాన్ని దేవుని బిడ్డలకే హెచ్చరించినప్పుడు, తమ ఆస్తిని, తమ ఇంటిని, తమ యొక్క కుటుంబాన్ని మొత్తం కూడా దేవుడి కొరకే వాళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఎవరు తోడలేదంటండి. చాలా బాధేసింది. నిజంగా మనుషులు ఏమైపోతున్నారా, ఏ మార్గంలో నడుస్తున్నారా, ఏం అర్థం చేసుకుంటున్నారా దేవుడని బాధేసింది. అంటే వాళ్ళు బాగున్నప్పుడేమో చెప్పాను కదా, బెల్లం ఉన్నసేపే ఏవో చుట్టాలు అందరూ వచ్చేవారంట. కానీ వెళ్ళిపోయిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో తెలియదు, ఎంతమంది వాళ్ళ ద్వారా ఆశీర్వాదం పొందారో తెలియదు. అందరూ కూడా వెల్సెటిల్ అయ్యారు. కానీ వాళ్ళు ఇప్పుడు ఒక రెంట్ హౌస్లో ఉన్నారంట. ఉన్న ఇల్లు కూడా పోయింది, ఉన్న జాబ్ కూడా పోయింది. అంటే దేవుడి కోసం వాళ్ళు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు అనమాట. హల్లెలూయా. నేను వాళ్ళ కోసం బాధేసింది. నిజంగా వాళ్ళు ఇంత చేసినప్పుడు ఒక్క మనిషి కన్నా అరే మనం ఒకసారి వాళ్ళ ఇంట్లో అనుకున్నాం కదా, వాళ్ళ ఇంట్లో ఆదరణ పొందాం కదా, మన బిడ్డని చదివించాడు కదా, కృతజ్ఞత ఉండదండి మనిషికి పుట్టిన తర్వాత. అలా లేదే, ఎందుకు ఉంటుంది మనుషుల్లో మానవత్వం ఎందుకు లేదు, కృతజ్ఞత ఎందుకు లేదు అనిపించింది నాకు. ప్రభు కూడా మనల్ని ఆ విధంగా చూస్తూ వస్తాడు. అయ్యో నా బిడ్డని ఎన్నోసార్లు ప్రేమిస్తూ వచ్చాను, ఎన్నోసార్లు ఆదరిస్తూ వచ్చాను, ఎన్నోసార్లు పడిన లేపుతా వచ్చాను, అనేక సార్లు మరణ పడకల నుంచి బ్రతికిస్తా వచ్చాను. అది వీళ్ళు ఏం చేస్తున్నారంట, దేవుని విశ్వాసము ఉంచలేకపోయారు. యవనస్తుల వల్లే ఆ యవనస్తుల వల్లే మనం కూడా తిరిగి వెళ్ళిపోతున్నామా? ఆలోచిద్దామా దేవుని పరంగా. ఇక్కడ ప్రభు వాక్యం చెప్తుంది, యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారన్న దేవుని యొక్క వాక్యాన్ని బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఎవరి కాలంలో తమ జీవితాన్ని దేవుడికి అర్పిస్తూ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళు ఎప్పుడు కూడా విడిచిపెట్టడం. ఒకవేళ కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఒకవేళ నశించుకోవచ్చేమో, కానీ పరలోక రాజ్యంలో వాళ్ళు గొప్పవారుగా ఉంటారు. గట్టిగా చెప్పట్లు కొడదాం. లోకాశాలన్నీ నీ కోసం నేనింకా ఆశించను, లోకాశాలన్నీ నీ కోసం నేనింకా ఆశించను. కష్టాలు శ్రమలు లేనినా, కష్టాలు శ్రమలు లేనినా విడిపోనయ్యా, 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 విడిపోనయ్యా.
కష్టాలు శ్రమలు ఎన్ని వచ్చినా ఇది వీడి నేను పోనని పేతురు చెప్తున్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా చెప్తా ఉన్నాడు. అది హింస అయినా, వస్త్రహీనత అయినా, కరువైనా, ఖడ్గమైనా నీ ప్రేమ నుంచి నేను వీడిపోనయ్యా. ఎందుకో తెలుసా? నీవు నా ఎడల చూపిన ప్రేమ. నేను నీ ఎడల ఎంతో వ్యతిరేకంగా ప్రవర్తిస్తా వచ్చాను, దుర్మార్గంగా ప్రవర్తిస్తా వచ్చాను, నా కన్నులు కూడా కనబడకుండా అయిపోయినాయి. అయినప్పటికీ నాలో ఉన్నటువంటి ప్రతి దుష్టత్వాన్ని, ప్రతి ఒక్క చెడ్డ మార్గాన్ని, అసూయ, అహంకారం, గర్వం అన్ని కూడా విడిచిపెట్టేసి నిన్ను వెంబడిస్తానయ్యా. అయితే నీ నుంచి నేను ఎప్పుడు కూడా దూరమయ్యానని ఆనాడు సౌలు చెప్పాడు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఒక హింసకుడు, ఒక దూషకుడు, ఒక రాక్షసుడు, ఒక అహంకారం కలిగినటువంటి వ్యక్తి, నాకేంటటువంటి వ్యక్తి, దేవుని బిడ్డని హింసిస్తున్నటువంటి అలాంటి వ్యక్తి దేవుని యొక్క దర్శనంతో అతను మారిపోయాడండి. సమస్తాన్ని వదిలిపెట్టేసి దేవుని వెంబడించడం జరిగింది. గట్టిగా చెప్పడం కూడా గట్టిగా కూడా నీలో నాలో కూడా ఒక ఆశ ఉండాలి. ఏం ఆశ ఉండాలా? అయ్యా నీ చిత్త ప్రకారం నడుచుకోవడానికి నాకు సహాయం దయచే. ఇదిగో ఒకవేళ నా యవన జీవితం అయిపోతా ఉందేమో, ఒకవేళ నేను యవన జీవితంలో వ్యతిరేకంగా ఒకవేళ నడిచి ఉంటే, బ్రతికి ఉంటే, జీవించి ఉంటే కదా క్షమించండి. ఇకనైనా ఏమన్నా ఈ శేష జీవితం వరకన్నా ఇదిగో నీతో అంటు కట్టాలని ఇష్టపడుతున్నాను ప్రభు అని మనం అడిగినప్పుడు ప్రభు మనకు సహాయం చేసేవాడిగా ఉన్నాడు. నీ వలన అనేక మంది మారాలన్నాము, నీ వలన అనేక మంది దీవించబడాలని దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడేమో చెప్పలేం. నీ జీవితం బట్టి, నువ్వు అందుకున్న వాక్యాన్ని బట్టి, నువ్వు ప్రార్థిస్తున్న నీ దేవుని బట్టి అనేక మంది పాప మార్గం నుంచి, శాప మార్గం నుంచి, అంధకారం నుంచి బయటికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి పేతురు ఎందుకు చెప్పవలసి వచ్చింది? యేసయ్యా ఇదిగో సమస్తాన్ని వదిలిపెట్టేసావు, ఇదిగో నీ వెంబడి వస్తున్నావు, అయితే నీ ఇష్ట ప్రకారంగా బ్రతకడానికి నీ మార్గంలో మాకు తెలియచి చెప్తూ వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాంటి పేతురు ఏమైనా చదువు ఉందా? ఏంలే, చూశాడు, దేవుడు చేస్తున్న ఆశ్చర్యకాలు చూస్తూ వచ్చాడు, ఎవరు ఎట్లా నడుచుకుంటే దేవుడు చూస్తూ వచ్చాడు. పేతురు మొత్తం విన్నాడు. అతను ఏం కలిగిందో ఏమో, ఏం మార్పు చెందాడో తెలియదు, అతని మనసు ఎలా మారిందో తెలియదు. మూర్ఖత్వంలో నుంచి, దుష్టత్వంలో నుంచి మంచిత్వంలోకి వచ్చాడు. నేను కూడా వెనకాల వస్తాను ప్రభువా, దేవుడి కొరకు నువ్వు నేను కూడా సాగిపోవడానికి ప్రభువు నేను నన్ను కూడా చూస్తూ వస్తున్నాడు. ఇక్కడ మనం ఇంతకు చెప్పుకున్నాం చూడండి, ఎంతో వచ్చిన నీ కట్టడు నేనేం చేస్తున్నా గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకము, నీ పిలిచి నీ ఆజ్ఞలు నేను వింటానయ్యా, నువ్వు చెప్పినట్టు నేను జీవిస్తాను ప్రభువా, నువ్వు చెప్పిన విధంగా నేను ప్రార్థిస్తాను ప్రభువా, నువ్వు చెప్పిన విధంగా నీ ఆజ్ఞలు నేను పాటిస్తాను ప్రభువా, నీ న్యాయాన్ని నేను అనుసరిస్తాను ప్రభువా అని మనం ఈ రోజు నుంచి మనం అలవాటు చేసుకున్నాం. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించి కాపాడినాడు.